జనసేన కార్పొరేటర్ మూర్తి యాదవ్ చేసిన ఆరోపణలను విశాఖ డిప్యూటీ మేయర్ జియాని శ్రీధర్ ఖండించారు. చిన్న పెద్ద తేడా లేకుండా రోజు ప్రెస్ మీట్లు పెట్టి విమర్శలు చేయడమే పనిగా పెట్టుకున్నారని మండిపడ్డారు. ఆయన జనసేన కార్పొరేటర్ మూర్తి యాదవ్ కాదని ప్రెస్ మీట్ల మూర్తి యాదవ్ అని విమర్శించారు. జిల్లా కలెక్టర్ని కలిసి తనపై వచ్చిన ఆరోపణలపై విచారణ జరిపించమని కోరానని అన్నారు. ఎన్నో అక్రమాలు చేయబట్టే మూర్తి యాదవ్కు సంబంధాలు రావడం లేదంటూ ఎద్దేవా చేశారు. మూర్తి యాదవ్ గారు రోజు ప్రెస్ మీట్లు పెడుతున్నారు. దేనికి పెడుతున్నారు? చాలా డిస్కషన్ జరుగుతూ ఉంది విశాఖ నగరంలో. ఇందులో చాలా ఆక్రమణలు చేస్తాం, గవర్నమెంట్ భూములన్నీ కూడా కబ్జా చేస్తామని చెప్పి మరి నిన్న సాయంత్రం నేను జిల్లా కలెక్టర్ గారిని కలిసి మరి నిన్న ఆయన ఏదైతే ఆరోపణలు చేశాడో ఆరోపణలకి మరి నిన్న కలెక్టర్ గారిని కలిసి ఈ యొక్క గవర్నమెంట్ భూములు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా విచారణ చేసి మీరు ఈ యొక్క భూములన్నీ కూడా హ్యాండ్ ఓవర్ చేసుకోమని కలెక్టర్ గారికి నేను నివేదిక మొత్తం ఇవ్వడం జరిగింది. సుమారు 500, 700, 800 మంకీ క్యాప్లు, రకరకాల మంకీ క్యాప్లు పెట్టుకొని, హ్యాండ్ గ్లౌజ్ పెట్టుకొని, సాక్స్లు వేసుకొని, మరి ఖరీదైన బ్రాండ్ మంకీ క్యాప్లు తిరిగి వేసుకొని తిరగాల్సిన పనే ఉంది. మీ స్పా సెంటర్లోకి వెళ్ళేటప్పుడు ఆ మంకీ క్యాప్లు వేసుకొని తిరుగుతున్నారా? సీసీ కెమెరాలు ఉన్నాయి ప్రతి స్పా సెంటర్ కూడా. మీరు వెళ్ళారో లేదో టాస్క్ ఫోర్స్ వాళ్ళని కూడా మీరు భయపించి అక్కడ యోగా సెంటర్లో, స్పా సెంటర్లో మీరు ఎన్ని లక్షల రూపాయలు, వేల రూపాయలు మరి మీరు వసూలు చేస్తున్నారా?